ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో నిన్న స్వల్ప భూకంపం వచ్చింది. గోదావరి రివర్ బేసిన్ సింగరేణి ప్రాంతాల్లో భూమి కంపించింది. సింగరేణి ప్రాంతాల్లో భూకంపాలకు కారణమేంటి? ఈ మధ్య కాలంలో తెలంగాణలో భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? వాటి తీవ్రత ఎంత? భూమి పొరల్లో ఏం జరుగుతోంది? హైడ్రో జియాలజిస్ట్ పుల్లారావుతో సారంగపాణి ఫేస్ టు ఫేస్ చూద్దాం. భూమి పొరల్లో ఏం జరుగుతుంది? హైడ్రో జియాలజిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు, పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, అసలు ఏంటి భూకంపాల కారణాలు ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటాయి? భూకంపాల కారణాలు అంటే ఇందులో 4 రకాలు ఉన్నాయి. టెక్టానికల్ యాక్టివిటీ, వాల్కనిక్ యాక్టివిటీ, తర్వాత ఎక్స్ప్లోజన్ కావచ్చు. ఇలా 4 రకాలు ఉన్నాయి. ఈ కారణాల చేత అంటే భూమి అనేది ఏర్పడడంతో అంటే లిక్విడ్ స్టేటస్లో కింద ఉంటుంది. అందులో ఇవి తెప్పలు ఎట్లయితే ఫ్లోటింగ్ అవుతాయో ఆ విధంగా ఫ్లోటింగ్ అవుతూ నిరంతరం అవుతూ ఉంటాయి. సో అందులో భాగంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా మన దేశంలో అయితే ఇప్పుడు మన టెక్టానికల్ యాక్టివిటీ అంటారు. టెక్టానికల్ యాక్టివిటీ అనేది హిమాలయస్ త్రూ ఆ సైడ్ మనకు నిరంతరం అది ప్రయాణిస్తుంటుంది. సో ఇందులో భాగంగా మధ్యలో కూడా సబ్సిడెన్సెస్ అంటారు, అంటే డిస్టర్బ్డ్ టెక్టానికల్. ఇప్పుడు ఆర్కియన్ టెరైన్ అంటారు. ఇది మోస్ట్లీ ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఆర్కియన్ టెరైన్ అంటారు. హార్డ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి హార్డ్ ఉన్నప్పుడు కూడా వాటిలో కూడా బ్రేకేజెస్ రావడంతో కూడా ఇప్పుడు గోదావరి బెల్ట్లో ముఖ్యంగా అవి సబ్సిడెన్స్ అవుతాయి. సబ్సిడెన్స్ రావడంతో ఏమవుతుందంటే అది హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్ అంటారు. సో ఆ బెల్ట్లోనే మూవ్మెంట్ అవుతాయి. ఇంతకుముందు కూడా అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ అంటే ఈ జోన్స్ డివైడ్ చేస్తారు. 4 జోన్, 2, 3 ఇట్లా 4, 5 అంటే ఇది 2, 3 అనేది చాలా తక్కువ ఇంటెన్సిటీతో ఉంటే ఇందులో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. జోన్ ఏది అంటే ఇందులో మన జోన్ వచ్చేసి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం. సో ఇది మహారాష్ట్రకు, ఏపీకి ఎక్స్టెండ్ అయింది. ఇది గోదావరి బెల్ట్ ముఖ్యంగా ఇందులో 2, 3 జోన్లో వస్తాయి. ఇది లో రిస్క్ ఉంటుంది, ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంటే కొంత ఇప్పుడు రీసెంట్గా మనకు ఆసిఫాబాద్లో వచ్చినప్పుడు కూడా 3.8లో వచ్చింది. సో కాబట్టి కొంత కదలిక కావచ్చు, లేదన్న వస్తువులు కింద పడడము, లేదంటే భూమి కింది మన కాళ్ళు కొంచెం అంటే షేకప్ అవుతున్నట్టు ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. కాబట్టి రిస్క్ అనేది మనకు వేరే దగ్గర ఉన్నటువంటి మొత్తం బిల్డింగ్స్ కొలాప్స్ కావడం కానీ ఇట్లాంటివి లేవు. ముఖ్యంగా ఈ గోదావరి బెల్ట్ జోన్లో అంటే ఇప్పుడు కోల్ ఏరియా ఉన్నది. అంటే కోల్ ఏరియా ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్, అంటే ఇప్పుడు ఎక్స్ప్లోజన్ చేయడము, డిస్టర్బ్ చేయడము, దాంతో భూమికి అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంటుంది. భూకంప కేంద్రానికి ఎంత దూరమైన ఎన్ని కిలోమీటర్ల రేడియస్ ఏమైనా ఉంటుందా? భూమి కంపించే రేడియస్ అట్లాంటిది? రేడియస్ అనేది పర్టికులర్గా మనం చెప్పలేము. దాని ఇంటెన్సిటీని బట్టి అది ఎక్స్పాన్షన్ అవుతుంటుంది. ఇప్పుడు లో ఉంటుంది కాబట్టి మనకు దాని తక్కువ రేట్లో వస్తుంది. ఎక్కువ దూరాలకు అనేది ఇప్పుడు వేరే దగ్గర కొన్ని కిలోమీటర్స్ అది కూడా వెళ్ళిపోతుంది. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది.